ఈ 2 వర్డ్స్ డైరీ, డైరీ ఈ రెండిటికి మీరు ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీ కన్‌ఫ్యూజన్‌ని పోగొట్టడానికి ఈ వీడియో. ముందుగా ఈ 2 వర్డ్స్‌ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? వాటి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. DIARY డైరీ. డైరీ అంటే మన వ్యక్తిగత ఆలోచనలు, అనుభవాలు రాసుకునే పుస్తకం. DAIRY డైరీ అంటే పాలు, పెరుగు, జున్ను, వెన్న వంటి పాల ప్రొడక్ట్స్ ఉండే స్థలం లేదా వాటికి సంబంధించిన విషయాలు. మనం ఈ 2 వర్డ్స్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యేది వాటి స్పెల్లింగ్ రాసేటప్పుడు ఐఏ రాయాలా? లేదా ఏఐ రాయాలా అనే కదా! అది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే డైరీలో ఐ ఫస్ట్ వస్తుంది. ఐ అంటే అర్థం నేను, మన ఆలోచనలు ఇవన్నీ మనం రాసుకునేది ఒక పుస్తకంలో కాబట్టి ఐ ముందొస్తే అది పుస్తకం అని గుర్తుపెట్టుకోండి. డైరీ అని మీకు గుర్తుంటుంది. ఇక రెండోది డైరీ. డైరీలో ఏ అనేది ఫస్ట్ వస్తుంది. ఏ అంటే యానిమల్ అని గుర్తుంచుకోండి. యానిమల్ ప్రొడక్ట్స్ అదే మిల్క్ ప్రొడక్ట్స్ కాబట్టి డైరీలో ఏ ఫస్ట్ వచ్చిందో అది యానిమల్‌కి సంబంధించింది, పాలకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఒకటి గుర్తుపెట్టుకున్నా మీరు ఇంకో సెకండ్ వర్డ్‌కి కన్‌ఫ్యూజ్ అవ్వరు. కాబట్టి ఇందులో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది గుర్తుపెట్టుకోండి. డైరీకి ఎప్పుడూ మీరింక కన్‌ఫ్యూజ్ అవ్వరని అనుకుంటూ ఈ ట్రిక్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ ఈజీ.